హలో మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. వారాంతంలో బిగ్ బాస్ హౌస్ కి న్యాచురల్ స్టార్ ఎంట్రీ ఉండడంతో బుల్లితెర ప్రేక్షకులు బిగ్ బాస్ రియాలిటీ షో కోసం రోజు కంటే మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆడియన్స్ ను మరింత ఉత్సాహపరిచేందుకు పైసా పైసా అంటూ ఇంట్రో సాంగ్ తో శనివారం నాటి 63వ ఎపిసోడ్ లో ఎనర్జెటిక్ ఎంట్రీ ఇచ్చారు నాని. ఇక ఎప్పటిలాగే పంచ్ లో చివాట్లతో కార్యక్రమాన్ని రంజుగా సాగించారు. ఇక నిన్నటి ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే హౌస్ మేట్స్ అందరూ ఒకే చోట గుమిగూడి ఇక్కడే ఉండిపోవాలని ఉంది, ఇక్కడి నుండి వెళ్లాలని లేదంటూ ఎమోషన్ అయ్యారు. ఈ గ్రూప్ లో తనిష్ అండ్ బ్యాచ్ మాత్రమే ఉండగా కౌశల్, నూతన్ నాయుడులు ఎప్పటిలాగే దూరంగా ఉన్నారు. ఇక హౌస్ లో ఎప్పటి వరకు ఉంటామో మనకే తెలియదు, అందరూ కలిసి మాట్లాడుకుందామని మిమ్మల్ని పిలవడానికి వచ్చా అంటూ దీప్తి నూతన్ నాయుడుని అడగడంతో ఏం మాట్లాడాలో చెప్పు అంటూ చర్చ మొదలు పెట్టారు. అయితే నూతన్ నాయుడు లాజిక్లు మాట్లాడే ప్రయత్నం చేయడంతో మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? ఇక్కడికి అందరూ గేమ్ లో విన్ కావడానికి వచ్చారని, గతంలో నాని అడిగినప్పుడు అందరూ ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది దీప్తి. అందరూ గేమ్ గెలుస్తారనే ఆలోచనలో ఉన్నారని నువ్వెలా అంటావు? నాకు మిగతా వాళ్ళ గురించి అనవసరం, నేను ఏమనుకుంటున్నాననేదే నాకు ముఖ్యమంటూ సడన్ గా దీప్తిపై సీరియస్ అయ్యారు నూతన్ నాయుడు. నా దగ్గర నటన వద్దు, నువ్వు నటించాలంటే వేరే వాళ్ళ దగ్గర నటించుకో, నటన ఎక్కువైతే జీవించడం అయిపోద్ది అంటూ చురకలంటించారు. దీంతో నూతన్ నాయుడు రెస్పాన్స్ కు షాక్ అయింది దీప్తి. వెంటనే అక్కడి నుండి మార్నింగ్ మాట్లాడదాంలే అంటూ లేచి వెళ్లిపోయింది దీప్తి నల్లమోతు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా హౌస్ మేట్స్ అందరితో మాట్లాడారు నాని. గత వారం రోజులుగా మహిళలు పురుషుల మధ్య జరిగిన అంతిమ యుద్ధం, రంగు రబ్బా రబ్బా టాస్కులు, వాటిలో కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్ గురించి హాట్ టాపిక్ నడిచింది. బిగ్ బాస్ హౌస్ కి రెండోసారి కెప్టెన్ అయిన తనిష్ కు చుక్కలు చూపించారు నాని. అంతిమ యుద్ధం టాస్క్ లో నీ అంతట నువ్వు ఆడి గెలిచింది ఒక్క గేమ్ కూడా లేదు, అలాంటిది నువ్వెలా కెప్టెన్ అయ్యావని నాని ప్రశ్నించడంతో నీళ్లు నమిలాడు తనిష్. గోల్డ్ కాయిన్స్ దొంగిలించాడని కౌశల్ని నిందించినప్పుడు పూజ విసిరేసిన కాయిన్స్ ని నువ్వెలా తీసుకుంటావని ప్రశ్నించారు నాని. మేమిచ్చిన టాస్క్ ఒకటైతే మీరు ఆడిన టాస్క్ ఒకటని, అసలు ఒక్క గేమ్ లో కూడా గెలవని తనిష్ ను కెప్టెన్ గా ఎలా ఎంపిక చేశారంటూ తనిష్ బ్యాచ్ కి క్లాస్ పీకారు నాని. ఇక బిగ్ బాస్ హౌస్ కి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన నూతన్ నాయుడులో వచ్చిన చేంజ్ ను స్టేజ్ నుండి క్వశ్చన్ చేశారు నాని. హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరిని రారా అంటున్నారేంటి, అది గేమ్ లో భాగమా లేక మీ స్ట్రాటజీనా అనడంతో ఆయనకు మాత్రమే అర్థమైన ఫిలాసఫీని చెప్పుకొచ్చారు నూతన్ నాయుడు. నేను బిగ్ బాస్ టైటిల్ ని గెలుస్తానో లేదో కానీ హౌస్ లో ఉన్న వాళ్ళ మనసుల్ని గెలవాలన్నదే నా కాన్సెప్ట్ అన్నారు. నువ్వు గెలవాల్సింది హౌస్ లో ఉన్న వాళ్ళని కాదని ప్రేక్షకుల్ని అన్నారు నాని. ఇక కెప్టెన్ టాస్క్ లో దీప్తి తనిష్ల మధ్య జరిగిన రంగు రబ్బా రబ్బా టాస్క్ లో సంచాలకురాలుగా ఉండేందుకు నీకు ఉన్న అర్హత ఏంటి అని దీప్తి సునైనాను సూటిగా ప్రశ్నించారు నాని. తనిష్ తో నువ్వు ఎంత క్లోజ్ గా ఉంటావో అందరికీ తెలుసు. అతను కెప్టెన్ రేస్ లో ఉన్నప్పుడు నువ్వు సంచాలకురాలుగా ఉంటే తనిష్ కి వ్యతిరేకంగా నీ నిర్ణయం ఉంటుందని ఎలా అనుకుంటారు? నేను సంచాలకురాలుగా ఉంటానని చెప్పి నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు అంటూ చురకలంటించారు నాని. బాబు గోగినేని మాటల మార్పిడిని విజువల్ గా చూపించిన నాని అంతిమ యుద్ధం టాస్క్ లో భాగంగా తొలుత కౌశల్ కాయిన్స్ ని దొంగతనం చేసినప్పుడు మొదట ఆ కాయిన్స్ నుండే వాళ్లకు డబ్బులు ఇద్దామని, తరువాత వాళ్ళ డబ్బులతో వాళ్ల సర్వీస్ ని కొనడం ఏంటి అంటూ ప్లేట్ ఫిరాయించడాన్ని తప్పుపట్టారు నాని. ఇక ఈ వారం ఎలిమినేషన్ జోన్ లో ఉన్న బాబు గోగినేని, శ్యామల, తనిష్, గీతామాధురి, దీప్తి నల్లమోతు, గణేష్ లలో ఇద్దరు సేఫ్ అయ్యారు. యాంకర్ శ్యామల, సింగర్ గీతామాధురిలు ఈ వారం ఎలిమినేషన్ నుండి సేఫ్ అయినట్టు ప్రకటించారు నాని. తరువాతి ఎపిసోడ్ లో బాబు గోగినేని, తనిష్, దీప్తి, గణేష్ లలో ఒకరు బ్యాగ్ సర్దేయాల్సి ఉంటుంది. మరి ఆ ఒక్కరు ఎవరన్నది ఆదివారం నాటి ఎపిసోడ్ లో తేలనుంది.